సిద్దిపేట జిల్లాలోని సిఎస్సి చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని, అందుకే క్రిస్మస్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాను అందించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం క్రిస్మస్ కిట్లను కూడా అందించడం లేదని విమర్శించారు. జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా నేను చేసుకుంటూ వస్తాను. అప్పట్లో ఆ పక్కన చిన్న చర్చ్ ఉండేది, మనకు పాత చర్చ్, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చర్చిలో కూడా మనం పూజలు చేసుకున్నాం. కొత్తగా ఇంత అద్భుతమైన చర్చ్ నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ. క్రైస్తవులు యేసుక్రీస్తు పుట్టిన దినం, అంటే యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని మనందరం కూడా ఈ క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిందల్లా ప్రేమ, ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండడం, పేదలకు సహాయాన్ని అందించడం, పరస్పర ప్రేమ అనురాగాల మధ్య అందరూ కూడా